ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, ఇలా అనుకుంటూ నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. అయినా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఏమైనా చేద్దామని అనుకుంటారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకని? మీ సమస్య కూడా ఇదే కదా. నీ కలలు పెద్దవి, నీ లోపల ఆ శక్తి ఉంది. కానీ మొబైల్, గర్ల్ ఫ్రెండ్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ వల్ల ఏం చేయలేకపోతున్నారు. ఇంకా నీకు నీ కలల మధ్య ఒక గోడలా ఉంటున్నాయి. నువ్వు ఆ గోడని దాటుకొని నీ కలలను సహకరించుకోవాలి. అయితే నువ్వు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఈ వీడియో వల్ల ఎన్నో నెలల నుంచి వస్తున్న సమస్యని 21 రోజుల్లోనే మాయమైపోతుంది. అప్పుడు అందరినీ వెనక్కి తోసి మీ కళని సహకారం చేసుకోవడానికి ముందుకు వెళ్తారు. ఇందులో మొదటి టాస్క్ డిస్ట్రాక్షన్స్కి బాయ్ చెప్పండి. ఈ 21 రోజులు టైం పీరియడ్ మాత్రమే కాదు. ఇందుకు మీరు ఫస్ట్ మొబైల్ యూస్ చాలా వరకు తగ్గించాలి. మొబైల్ని మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. అంతకన్నా ముందు మొబైల్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయాలి. దీనివల్ల సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. కానీ ఇది మీకు సులువు కాదు. అయినా సరే 21 రోజులు దాన్ని దూరం పెట్టండి. దీని తర్వాత రిజల్ట్ చూడండి. టాస్క్ నెంబర్ 2, వాకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇది వింటే మీకు నవ్వు రావచ్చు, కానీ ఎంతోమంది గొప్ప వాళ్ళు, మన దేశ ప్రధానమంత్రి వరకు ఇది పర్ఫెక్ట్ టైం టు సక్సెస్ అని అంటుంటారు. 4 గంటలకే లేస్తే యాక్టివ్గా ఉంటారని కాదు, మీరు గోల్ని అచీవ్ చేయడానికి ఫుల్ యాక్టివ్గా, ఫోకస్గా ఉంటున్నారని. టాస్క్ నెంబర్ 3, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. ఒక కుర్రాడు ఉండేవాడు. అతనికి ఒక గోల్ ఉండేది. అతను ఆ గోల్ ఫుల్గా డెడికేషన్తో, ఫోకస్తో ఇంట్రెస్ట్ పెట్టాడు. ఎంతలా అంటే అతను సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. ఇంకా అతని గోల్ని సాధించాడు. కానీ ఒకరోజు తన కష్టం అంతా వృధా అయ్యింది. అతను ఒకే పని మీద ఉండడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. అతను అంత కష్టపడినా కూడా అతను హెల్త్ మీద దృష్టి పెట్టలేదు. దాని తర్వాత అతను రియలైజ్ అయ్యాడు, గోల్ గురించి ఫోకస్గా ఉండడమే కాకుండా హెల్త్ మీద దృష్టి పెట్టాల్సింది. కానీ అతను చేయలేదు. అందుకే 21 రోజుల్లో రోజు పొద్దున లేచి అర్ధగంట మెడిటేషన్ చేయండి, అర్ధగంట ఎక్సర్సైజ్ చేయండి, రోజుకి 1 గంట వీటికి కేటాయించేయండి. బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఇంకా మీ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. టాస్క్ నెంబర్ 4, గుడ్ హ్యాబిట్స్. మంచి అలవాటు పెట్టుకోండి. మీరు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. ఇప్పుడు మీరు అవుట్డోర్ గేమ్స్ ఆడటం అలవాటు చేసుకోండి. రోజంతా రీల్స్ చూసే అలవాటు ఉంటే బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ ప్రొడక్టివిటీ మీద పాజిటివిటీ ఇంపాక్ట్ పడుతుంది. ఈ అలవాట్లు మీకు కొత్తగా ఏదో నేర్పించడమే కాకుండా థింకింగ్ కూడా పాజిటివ్గా మారుతుంది. అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. ఈ 21 రోజులు ఏ ఎక్స్క్యూజ్ లేకుండా దీన్ని చేయాలి. టాస్క్ నెంబర్ 5, సెల్ఫ్ కంట్రోల్. మీరు గోల్ని సాధించడానికి ఎంతైనా కష్టపడండి, కానీ ఎప్పటి వరకు అయితే మిమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచుకోరో అప్పటి వరకు దేన్ని అచీవ్ చేయలేరు. మీరు ఎంతో ప్రొడక్టివ్గా ఉండాలి అనుకుంటారు, కానీ సోషల్ మీడియా మీద మీ కన్ను తిప్పలేరు. అయితే ఎలా మీ గోల్ని సాధిస్తారు? మిమ్మల్ని ఎలా ఆపుకుంటారు? మిమ్మల్ని, మీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఈ 21 రోజులు వీటన్నిటినీ దూరం పెట్టండి. సైంటిస్టుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఒక అలవాటు మారాలంటే 21 రోజులు పడుతుంది. కానీ మీరు డీమోటివేట్ అవ్వకండి. మీరు కావాలి అనుకుంటే ఏదైనా సాధిస్తారు.